హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎర్రకారం చట్నీ. దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే దోశలోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఎర్రకారం చట్నీ చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి, ఒక 10 వరకు. ఇవన్నీ కూడా ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి, డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇంకా మీకు టైం ఉంటే ఒక 20 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోండి. వేడి వాటర్ కూడా వేసేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేనైతే కూల్ వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ మాత్రం బాగా నానబెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే మంచిగా నానిపోయాయి ఎండుమిర్చి అంతా కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ ఉన్న ఒక ఆనియన్ తీసుకున్నాను. 10-12 అయితే వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను. బాగా మెత్తగా కూడా కాలేదు, సో అందుకని మళ్ళీ ఒక్కసారి అయితే స్పూన్తో ఇలా అనుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయితే అయిపోయింది. సో మనకి ఎండుమిరపకాయల్లో ఉండే గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మిక్సీ పట్టుకోవడానికి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకున్నాను. స్టవ్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి, లేదు అంటే మాడిపోతుంది. పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అన్నీ కూడా పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది, కింద అడుగున కూడా చట్నీ కూడా గిన్నెకైతే అంటుకోదు. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు నేనైతే ఇందులో సాల్ట్ వేయలేదు, సో సాల్ట్ అయితే వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎర్రకారం చట్నీ అనేది రెడీ అయిపోయింది. మనకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కింద కూడా ఇలా మనకి సెపరేట్గా అవుతుంది. సో అంతే అండి, ఈ టేస్టీ అయిన ఎర్రకారం చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఎర్రకారం చట్నీ అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఎందుకు ఆలస్యం, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. దోశ పిండి అయితే ఆల్రెడీ పట్టి పెట్టుకున్నానండి, చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే బాగా పొంగింది. ఇందులో సాల్ట్ అలాగే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీకైతే వీడియోలలో దోశ పిండి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా రబ్ చేసుకున్నాను. ప్యాన్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోశలాగా అయితే వేసుకోవాలి. దీని మొత్తం దోశ కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని ఎర్రకారం చట్నీ కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడడానికి రెడ్గా ఉంటుంది కానీ కారం అయితే ఎక్కువగా ఉండదు. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయినా నేను ఈ దోశలోకి అయితే ఎర్రకారం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద రెసిపీ అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.